హాయ్, ఈరోజు కీర్తి వాళ్ళకి మేము సర్ప్రైజ్ ఇచ్చేకి వెళ్తున్నాము. మేము చీరాల్లో ఉన్నాము ఇప్పుడు. నెక్స్ట్ మేము వాళ్ళు ఎక్కడ ఉన్నారు? బాపట్లలో ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చి వస్తాం. అన్నయ్య, మనం ఎక్కడ పోతున్నాం? ఆజ్ ఎక్కడ పోతున్నాం? ఎవరి దగ్గర పోతున్నాం? ఇక్కడ చూడు, ఎక్కడ పోతున్నాం మనం? బాబా పోతున్నాం. సో ఇదే కీర్తి వాళ్ళు ఉంటున్న రిసార్ట్, హరిత రిసార్ట్స్ అనమాట. సో ఇది బాపట్లలో ఉంది. సో వీళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నారు. మేము ఇక్కడికైతే వచ్చేసాము. అప్పుడు రూమ్ దగ్గరే పెట్టారు. యాక్చువల్లీ మా ప్లాన్ అయితే వేరే ఉండే. వాళ్ళకి కాల్ చేసి గేట్కి పిలిపిద్దాం అనుకున్నాము. అంటే లైక్ కేక్ పంపించాము, లేకుంటే గిఫ్ట్ పంపించాము, వచ్చి రిసీవ్ చేసుకోండి అనేసి, వాళ్ళ యానివర్సరీకి అని. సో చూసే సిగ్నల్స్ అస్సలు లేకుండే, అసలు కనెక్టే అవ్వలేదు వాళ్ళది. అందుకనేసి ఇంకా మేము రిసెప్షన్ పోయి అడిగాము. రిసెప్షన్లో అడిగితే వాళ్ళు హెల్ప్ చేశారు మాకు. సో రూమ్ దగ్గరకు వచ్చి మేము బెల్ రింగ్ చేసి వచ్చాము. చూడండి మా అన్నయ్య రియాక్షన్ చూడండి ఎలా ఉందో. ఫస్ట్ అన్నయ్య వచ్చి ఓపెన్ చేస్తాడు డోర్. వచ్చేటప్పుడే ఆన్ ది వేలో కేక్ తీసుకొని వచ్చాము. సో ఫస్ట్ అయితే కేక్ కట్ చేపించేస్తున్నాను. అయ్యయ్యో, హ్యాపీ యానివర్సరీ టు యు, హ్యాపీ యానివర్సరీ టు యు, హ్యాపీ యానివర్సరీ టు యు, హ్యాపీ One, two, three, four, five, six, seven, eight. తర్వాత ఇంకా కొద్దిసేపు బయటకు వచ్చాము. బయటకు వచ్చి కూర్చొని అంతా మాట్లాడాము. నార్మల్ టాక్స్. చెప్తానా, మా వాడికి ఫుల్ జోష్ చేసింది. అసలు ట్రిప్ మొత్తం బాగా ఎంజాయ్ చేసిందంటే వీడు ఒక్కడే అనిపించింది నాకైతే. అంటే యాక్చువల్లీ మేము కూడా ఎంజాయ్ చేసాం అనుకోండి, కానీ వీడు మాత్రం మాకు మించి ఎంజాయ్ చేశాడు ఈ ట్రిప్ అంతా. తర్వాత వాళ్ళ రూమ్ ముందర కొంచెం వాక్ చేస్తే ఒక గేట్ వస్తుంది. ఆ గేట్ ముందర బీచ్ ఉంది. సో ఒక్కసారి అట్లా పోయి వీళ్ళ రూమ్ వరకు ఆ వేవ్స్ అనేవి వినిపిస్తున్నాయి, సౌండ్స్. అందుకని ఒకసారి వెళ్ళి చూద్దామనేసి అలాగా నడుచుకుంటూ వెళ్ళి చూసి వచ్చాం. మన ఫేసెస్ అంత రావట్లే, ఇప్పుడు వస్తుంది. అస్సలు ఇంకా కుక్కలు వస్తే మా వాడిని పట్టుకోలేకపోతున్నాం. బాబో అని దాని వెనకల్లే పోతున్నాడు. అసలు వదలడం లేదు. అక్కడ చూడండి ఎట్లా పట్టుకోవాల్సి వస్తుందో వాడిని. ఇంకా వాళ్ళకి అక్కడ బాయ్ చెప్పేసి మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యే దారిలో ఇక్కడ కెఫే ఉందని చెప్పి కీర్తి చెప్పింది. సో అందుకనేసి మేము ఇక్కడ టేస్ట్ చేద్దామనేసి ఇక్కడ ఆగేసాం అనమాట. అందులో చాలా లేట్ అయిపోయింది. అందుకనేసి ఇక్కడ కొంతసేపు తిని వీడు ఆడుకొని, అక్కడ చూడండి వాడు అల్లరి ఏదో పెద్ద తింటున్నట్టు వాడు యాక్టింగ్ చేస్తున్నాడు బాగా. ఇంకా అక్కడ తినేసి ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఇది నైట్ వ్యూ ఎంత బాగుందంటే రిసార్ట్ సూపర్ ఉందండి. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మేము
కొద్దిసేపు అక్కడే కూర్చుందాం అనుకున్నాము, కానీ ఇంకా వీడు నిద్రపోయాడు అనేసి ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ కొద్దిసేపు అంటే లైక్ ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు. సో ఇక్కడ బర్డ్స్ ఉన్నాయనేసి, సో ఆ బర్డ్స్ దగ్గర కొద్దిసేపు మంచిగా టైం స్పెండ్ చేసి ఇంకా వీడు పడుకున్నాడు అనేసి వెళ్దాము అని అనుకున్నాము. ఇక్కడ ఏదో బర్డ్ మాట్లాడుతుంది అన్నట్టు విన్నాము. సో అందుకని మేము ట్రై చేస్తున్నాం అనమాట, ఇక్కడ బర్డ్ ఏమైనా మాట్లాడుతుందా, ఏది మాట్లాడుతుంది అని చెప్పేసి వెతుకుతున్నాము. అంటే లైక్ ట్రై చేస్తున్నాం మాట్లాడి చూద్దాము అనేసి, కానీ మాకు ఏ బర్డ్ రిప్లై చేయలేదు. యాక్చువల్లీ ఈ వీడియో తీసుకున్నప్పుడు మా సిస్టర్ మాట్లాడింది. సో నార్మల్గా అయితే నేను నా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తాను కదా, సో నేనే ఇద్దాము అనుకున్నాను, కానీ కొంచెం జోవియల్గా బాగా మాట్లాడింది అనమాట. అందుకని నేను ఒకసారి మీకు కూడా వినిపిద్దాము అనేసి అది నేను అలాగే అంటే ఒరిజినల్ వీడియోనే పెడుతున్నాను, నేను వినండి. ఇది నిజం కుక్క గాయ్స్. ఇది చెట్టు, ఈ చెట్టు డిజైన్ గాయ్స్. ఇది ఆ కుక్కలు పడుకోవడానికి ఇల్లు. లేదేమో ఉంది. క్యాక్టస్. ఇది రెండు కుక్కలకి రెండు ఇల్లు. ఏది అది ఆ కుక్కలు ఫోన్ మాట్లాడు, మనం కాదు, ఆ కుక్కలకి, రెండు కుక్కలకి. ఇగో చీతా ప్యాంథర్, అది ఇప్పుడు మిందకు వచ్చింది అనుకో, ఎవరికి సంబంధం లేదు గాయ్స్. అగో పోతున్నాడు గాయ్స్. కాదు ప్యాంథర్. సో ఇది మా చెల్లి మాట్లాడింది. సో అది నవ్వుడికి మా బాబు కూడా లేచేసాడనమాట. సో ఇది మా ట్రిప్ సెకండ్ బ్లాగ్. నా వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, బెల్ కొట్టండి, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye. Good night.